నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటికే తన అగ్రెసివ్ బ్యాటింగ్ తో అభిమానులను అలరిస్తున్న ఈ 15 ఏళ్ల అద్భుత ప్రతిభ ఇప్పుడు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ కు ముందు ఈ సీజన్ లో 579 పరుగులతో ఉన్న వైభవ్ ముంబైపై 6 బంతుల్లో 4 పరుగులు చేయడంతో మొత్తం పరుగుల సంఖ్య 583కు చేరింది. దీంతో టీ20 టోర్నీ లేదా సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన యువ క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దేవదత్ పడిక్కల్ పేరిట ఉండేది. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరఫున పడిక్కల్ 580 పరుగులు సాధించగా ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర రాశాడు. ఈ సీజన్ మొత్తంలో వైభవ్ ఆట తీరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ షాట్లు, ఒత్తిడిని లెక్క చేయని ధైర్యం, పెద్ద బౌలర్లను సైతం ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. చిన్న వయసులోనే ఇంతటి పరిపక్వత చూపించటం చూసి మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026లో ప్రారంభ మ్యాచుల్లో వరుస విజయాలతో దూసుకువెళ్లిన రాజస్థాన్ రాయల్స్ మధ్యలో ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. కీలక మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ముంబైతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకొని 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆశించిన స్థాయిలో భారీ స్కోర్ చేయకపోయినా బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ తన వేగంతో ముంబై బ్యాటర్లను భయపెట్టాడు. కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు. అతనికి తోడుగా నండ్రేబర్గర్ 2 వికెట్లు, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు, యష్ రాజ్ 2 వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చారు. ఒక దశలో మ్యాచ్ పై ఆశలు పెట్టుకున్న ముంబై ఇండియన్స్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. రాజస్థాన్ ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది. ప్రతి పరుగును అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఆటగాళ్లు చూపిన అంకిత భావం అభిమానులను ఆకట్టుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్త్ ను అధికారికంగా ఖాయం చేసుకోగా పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సీజన్ మొత్తం పోరాడిన పంజాబ్ కు ఇది పెద్ద నిరాశగా మారింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఎలిమినేటర్ మ్యాచ్ పైనే ఉంది. మే 27న ముల్లాన్పూర్ వేదికగా జరిగే కీలక పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రెండు జట్లు కూడా దూకుడైన ఆటకు ప్రసిద్ధి కావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాళ్ల జోష్, మరోవైపు అనుభవజ్ఞుల ప్రదర్శన ఈ మ్యాచ్ ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. రాజస్థాన్ ఇప్పుడు అదే జోరు కొనసాగించి టైటిల్ వేటలో ముందుకెళ్లాలని చూస్తుంటే సన్ రైజర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ రికార్డు, రాజస్థాన్ రాయల్స్ విజయం, ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇవన్నీ కలిసి ఐపీఎల్ 2026 ను మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.